ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కొడిపి ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెడ్ మాస్టర్ సైఫుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ అధికారి చక్రపాణి, ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు, భాస్కర్ రెడ్డి తదితర అధికార రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2045 విజన్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 50% పచ్చదనం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా పాఠశాల ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మొక్కలు విద్యార్థులచే నాటించామని, 30 లక్షల పైచిలకు మహావృక్షాలు నేల ఒరగకుండా కాపాడి ఉంటామని పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్కూల్ కమిటీ చైర్మన్ సోము, సర్పంచ్ సరస్వతమ్మ, ఎంపీటీసీ అనిత, అరుణాచల్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ఆదేప, ఏపీఓ, అధ్యాపకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వర్షం కురిపిస్తుంది, మేఘాల మీద ఆకాశం మీద ఉండి పట్టున్నట్టేగా. సో మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన వర్షం వస్తుంది. ఎక్కడైతే చెట్లతో కూడిన ప్రాంతం, అడవి, ప్రకృతి బాగుంటుందో అక్కడ ఫ్లడ్స్ ఈ మధ్య చూస్తున్నాం. కేరళలో టూరిజం పేరుతో విపరీతంగా చెట్లు కొట్టడం వల్ల ముందున్న కేరళ చెట్లతో కూడి చాలా బ్రహ్మాండంగా ఉంది. సో చెట్లు కొట్టడం వల్ల ఎక్కడంటే అక్కడ డిజాస్టర్ జరిగిపోతుంది. చాలా ఇల్లు పడిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. సో అలాగే నిప్పు మీద చెట్లు బాగుంటే గాలి యొక్క వేగం కూడా తగ్గుతుంది. అలాగే గాలి వేగం తగ్గుతుంది, ఫైర్ కూడా స్ప్రెడ్ అయ్యేదానికి తక్కువ. సో ఈ పంచభూతాల మీద కూడా మన అడవికి లేకుంటే చెట్లకు ఒక పట్టు ఉంది. కాబట్టి పంచభూతాలను కూడా మేనేజ్ చేసే శక్తి మన ప్రకృతిలో ఉండే చెట్లకు ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము చెట్లను విరివిగా పెంచుకుంటే వాతావరణం, ఇప్పుడు చూడండి చాలా మందికి చిన్నపిల్లలకే క్యాన్సర్, చిన్నపిల్లలకే షుగర్. ఎందుకు? వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల. వాతావరణం ముందు ఎవరు ఊరికి ఒక డాక్టర్ లేకుంటే ఏదో టౌన్లలో డాక్టర్ ఉండే, ఇప్పుడు వీధికి డాక్టర్లు తెలుస్తున్నారు. ఎందుకు? మనకు రోగాలు ఎక్కువైతున్నాయి. రోగాలు ఎందుకు ఎక్కువైతున్నాయి? మనకు నివసించే మంచి వాతావరణం లేదు. ఇవన్నీ మనం అధిగమించాలంటే విస్తారంగా మొక్కలు నాటుకొని వాటిని చెట్ల రూపంలో పెంచాలి. ఇంకా నాటేస్తే మర్చిపోదు. ఇప్పుడు ఇక్కడ నాటుతున్నాను, అది మరి బతుకుతుందో లేదో తెలియదు. మీరు నాటే మొక్కని లేకుంటే ఇక్కడ నాటే మొక్కలన్నీ కూడా, ఎందుకంటే దీనికి ఫెన్సింగ్ కూడా లేనట్టుంది. ఎందుకంటే ఫెన్సింగ్ లేకపోతే మొక్కలు బతకడం కష్టము. ప్లస్ టైంలీ అప్పుడప్పుడు ఎండాకాలం నీరు కూడా పోయాల్సిన ఆవశ్యకత ఉంది. సో మనం నాటే ప్రతి మొక్క కూడా చెట్టుగా అది ఎదిగితే 10 కాలాలు బతికితే అది మనం చేసే ప్రతి కార్యక్రమంకి శాంక్టిటీ ఉంటుంది. సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి మీ స్కూల్ వాతావరణం ముఖ్యంగా, ఎందుకంటే కొంచెం లుక్ అంత బాగాలేదు స్కూల్ వాతావరణము. స్కూల్లో ఎంటర్ అయితేనే మంచి గ్రీనరీ రావాలి. గ్రీనరీ చూస్తే మనిషిలో ఒక రకమైన మైండ్ సెట్లో ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. చెట్లు లేని ప్రాంతం చూస్తే ఎలా ఉంటుంది? ఏమంటాం? చెట్లు లేని ప్రాంతం చూస్తే ఏంట్రా ఇది ఎడార్లాగా ఉందంట, అవునా కాదా? సో మంచి చెట్లతో కూడిన ప్రాంతానికి పోతే ఆహా ఎంత ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడు చాలా మంది టౌన్లలో వాళ్ళు మా దగ్గర కమ్యూనిటీ ఎకో టూరిజం సెంటర్స్ అవి డెవలప్ చేస్తున్నాం. టౌన్ల నుంచి, సిటీల నుంచి వీకెండ్స్కి కొంచెం ఆహ్లాదం సేద తీరేకి వస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఆ వాతావరణం సిటీస్లో దొరకడానికి మనకు పల్లెల వెంట, అడవుల వెంట వస్తున్నారు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన మీ స్కూల్లో కూడా నెక్స్ట్ 3-4 yearsలో మంచి గ్రీనరీ డెవలప్ చేస్తారని ఆశిస్తూ, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ స్కూల్ యాజమాన్యానికి, అలాగే గ్రామ సర్పంచ్కి, ఎంపీటీస్కి, స్కూల్ కమిటీ మెంబర్స్కి, ముఖ్యంగా భాస్కర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికలు అలంకరించిన పెద్దలకు, గ్రామ పెద్దలకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు పిల్లలు పెద్ద ఎత్తున హాజరు కాకపోయినా మీరందరూ ఈరోజు హాలిడే ఉంటుందని ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన డిఎఫ్ఓ గారు చెప్పారు మొక్కలు నాటు బతుకుతాయా లేదా అనేసి. కాబట్టి దానికి సపరేట్ కంచె వేసి దీన్ని పెంచాలా అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం సార్. ఇక్కడ సుమారుగా 1000 మొక్కలు పెట్టాలనేసి స్టార్ట్ చేశాము. ప్రతి మొక్క ఇంతవరకు నేను పెట్టిన మొక్క ఇంతవరకు ఒక్కటి కూడా 1% కూడా చావకుండా మేము చూస్తున్నాం సార్ ఈ ఏరియాలో. కాబట్టి పెట్టి మా పిల్లలు ఒక్కొక్కరికి 2 మొక్కలు అడాప్టింగ్ కూడా చేస్తున్నాం సార్. ఇంకా అలాగే స్కూల్ పెద్దలు, మరి మన ఎంపీడీఓ, మన వీళ్ళు కూడా, మన మేడం గారు వాళ్ళు మంచి చొరవ తీసుకొని, గ్రామ పెద్దలైతేమి, ఏపీఓ గారు అయితేమి ఇక్కడ మొక్కలు కంపల్సరీ పెట్టి పెద్దలు చేయాలనే ఉద్దేశంతో
ఇక్కడ ఈ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ మొక్కలు పెంచి పెద్దగా చేస్తామని మీరు డిఎఫ్ఓ గారు ప్రామిస్ చేసి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పారు గ్రీనరీ లేదని, మేము పెంచి చూపిస్తామని ఒక ఛాలెంజ్ గా మీరు మొక్కలు పెంచారా? పెంచారా? అలాగే గ్రామ పెద్దలకు కూడా నేను తెలియజేయడం అంటే మీరు వచ్చినప్పుడు పోయినప్పుడు మేము ప్రతిసారి రాలేము. మీరు దాన్ని చూసి మీరు కొంచెము శ్రద్ధ తీసుకుంటే కంపల్సరీ మొక్కలు పెరుగుతాయి. స్కూలే కాదు, ఊరి ఏరియాలో రోడ్డు వస్తుంటే వెల్కమ్ టు గ్రీనరీ అనేటట్టు మీ ఏరియాలో మీ ఒక వెరైటీగా ఉండాలని మీరు ఎన్ని మొక్కలు పెట్టినా, ఒక 10,000 మొక్కలు పెట్టినా ఈ ఊరికి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటండి. మీ ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ అదే గ్రీనరీ